సోనా గౌతమ్ గారు రావాలి. గౌతమ్ గారు రావాలి. చెప్పు 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 చెప్పు. చూసుకోవచ్చు. ఎవరు లేనప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ అలా ఒకవేళ పంపించినా సరే ఎక్కువ లాస్ట్ టైం పాలన ప్రసాద్ గారు కారు పైకి హాయ్ అని చెప్పడం చాలా ఇక్కడిక్కడ తిరిగే సరౌండింగ్ అలా అల్లరి చేస్తే కనుక పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పబ్లిక్ అండ్ గవర్నమెంట్ ఇబ్బంది అవుతాయి కాబట్టి అలా జరగకూడదని చెప్పేసి ఎవరు లేని పంపిద్దాం అనుకుంటున్నారు. చాలా మంది లోపల ఉన్నారని చెప్పి వెయిట్ చేస్తారు. ఉండొచ్చు కానీ పంపించుకోవాలి మార్నింగ్ ఎందుకంటే అందరూ పనులు మంది ఉంటారు కదా. హీట్ అంతా ఇప్పుడే ఉంటుంది, తర్వాత హీట్ ఉండదు. బేసిక్గా చెప్పాలంటే ఒక సీజన్ మారిపోతే ఒక సీజన్ హీట్ తగ్గిపోతుంది. సో ఎవరు పంపిస్తారు. పంపిస్తే చూసారుగా జనం ఎంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇలా ఉందంటే అందరూ మళ్ళీ ఎక్కువ కాల్ చేసి లాస్ట్ టైం కాల్ కూడా పగల కొట్టారు. అమర్దీప్ గారిని చాలా కార్స్ డ్యామేజ్ అయ్యి ప్రాపర్టీ కూడా డ్యామేజ్ అలా డ్యామేజ్ అవ్వకూడదని కొంచెం సెక్యూరిటీగా వచ్చారు. పొద్దునే పంపిస్తారు అంటే ఏడేమి పంపిస్తారో తెలియదు కానీ ఎవరు లేనప్పుడే పంపిస్తారు. ఇంత క్రౌడ్ లైన్ పంపించే ఛాన్స్ అయితే లేదు. అది చాలా రిస్క్ కాబట్టి. ఏంటి మీరు కాస్ట్యూమ్ మేకప్ ఓకే. లోపల ఏం జరుగుతుంది భయ? విన్నారని తెలుస్తుంది. లోపల ఎవరని చెప్తున్నారు? నిఖిల్ అనుకుంటున్నారా? చూడండి నిఖిల్ అంటున్నారా? గౌతమ్ కృష్ణ కూడా బయటకు ఆడుతూ వస్తున్నారు. మీరు నిఖిల్ అని ఎలా అంటారు? అదే చెప్తాయి. నువ్వు కాస్ట్యూమ్ డిజైన్ లో కదా లోపల ఎవరి కాస్ట్యూమ్ చేసి ఎవరికి చేయలేదు. వాడుకోలేదు అంటే ఎవరి కాస్ట్యూమ్ వాళ్ళు తెచ్చుకుంటారు కదా. బొటిక్స్ ఉంటాయి కదా, బొటిక్స్ అయిపోయిందా ఉంటాయి కదా వాళ్ళకి స్పాన్సర్ చేసే వాళ్ళు. ఓకే ఎంతసేపు బయటకు వస్తారు? ఈ టైంలో వస్తారు మరి? రామ్ చరణ్ గారు ఎందుకు రాలేదు? మీరు వెళ్ళిపోయారా? ఎవరు వచ్చారు గెస్ట్? ఉపేంద్ర గారు వచ్చారు. ఎన్టీఆర్ రాలేదు. ఉపేంద్ర గారు వచ్చారు. ఓకే బన్నీ గారు ఎందుకు చేశారు అనిపిస్తుంది నాకు. ఎంత ఓట్లు చేసి 10 ఓట్లు ఇస్తే కావాలని రాజకీయం చేశారు ఇక్కడ. నిఖిల్ గారు గౌతమ్ ఓట్లు వచ్చినాయి. కేవలం ఇప్పుడు కన్నడ వాళ్ళకి ఇప్పుడు గెలిపించారని చెప్తున్నారు. తెలుగు వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడ్డారు, కన్నడ వాళ్ళకి గెలిపించారని చెప్తున్నారు. అసలు ఇది కరెక్టే కాదు. ఏందన్నా అంత మొత్తం రాజకీయం చేస్తానన్నా కాదు ఇది. బిగ్ బాస్ చూడకూడదు చూడు. బిగ్ బాస్ ఎందుకని ఇంత రాజకీయం అయితే కష్టపడి సంపాదించాడు. బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్ బ్రో. బిగ్ బాస్ అనేది పెద్ద ఫ్లాప్. ఈ సీజన్ అనేది కాదు, లాస్ట్ సీజన్ నుంచి. ఎందుకు చెప్తున్నా అంటే బిగ్ బాస్ ఫ్యాన్స్ అనేది 2 రాష్ట్రాలలో కోట్లలో ఉన్నారు బ్రో. కోట్లలో ఉన్నారు అంటే మనం ప్రతి ఇంటి నుంచి మినిమం ఒక 10 ఓట్లు పోతున్నాయి బ్రో. ఎవ్రీ డే కూడా మేము ఓట్లు వేస్తాం బ్రో. కానీ నేను ఒకటే మాట చెప్తున్నా, నాగమామకి చెప్తున్నా, ఇది నాగమామ నువ్వు ఈ షో చేస్తే ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి. మేము 2 రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ అనేది కప్పు ఎవరైనా కొట్టని బ్రో, కప్పు ఎవరైనా కొట్టని, అది మనకు సంబంధం లేదు. ఇక్కడ పోలీస్ వాళ్ళు మనల్ని, మీడియా వాళ్ళని తరిమి కొడుతున్నారు. ప్రజలను కూడా తరిమి కొడుతున్నారు. మీరు చూడట్లేదు. మీరు గడ్డ పైన ఉన్నారు. అన్నపూర్ణ స్టూడియో కింద చాలా మంది కూడా ఇంకా మీడియా ముందుకు రాలేకపోతున్నారు. వస్తారా? ఒకటే మాట, ఈ గేమ్ అయితే అన్ఫేర్ అనుకోవచ్చా? చాలా
సో గౌతమ్ గారు రావాలి. గౌతమ్ గారు రావాలి. చెప్పు 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 చెప్పు. చూసుకోవచ్చు